కార్తీక మాసం వచ్చిందంటే చాలు చాలా మంది వనభోజనాలకు వెళ్తుంటారు. వనము అంటే అనేక వృక్షాల సముదాయం. రావి, మర్రి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస వంటి వృక్షాలతో పాటు రకరకాల పూల మొక్కలు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, చిలకలు మొదలైన సాధు ప్రాణులు వనాల్లో ఉంటాయి. ఆ వనాన్ని దేవతా స్వరూపమంటారు. వృక్షాలు, మొక్కలు దేవతలకు, మహర్షులకు ప్రతిరూపాలు. అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు చెప్పేవారు. అయితే కార్తీక మాసంలో వృక్షాలు, మొక్కలు పచ్చగా చిగురించి పరిశుద్ధమైన ప్రాణవాయువును ఇస్తాయి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆ కారణంతో వనానికి వెళ్ళండి అంటే ఎవ్వరూ ఆసక్తి చూపించరు. అందుకే మన పెద్దలు కార్తీక వనభోజనాల పేరుతో ఓ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. దీనికో పద్ధతి, నియమం కూడా పెట్టారు. ఉదయాన్నే వనానికి చేరుకోవాలి. ఓ వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి. అందరూ కలిసి వంట చేసి నైవేద్యం సమర్పించి దేవతారాధన చెయ్యాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని వడ్డించుకుని తినాలి. దీంతో బంధాలు బలపడతాయని పెద్దలు చెబుతుంటారు.